తెలంగాణలో 3 విడతలుగా సర్పంచ్ ఎలక్షన్స్ ముగిసినాయి. చాలా సంచలనాలు జరిగినాయి. కొన్ని సందర్భాలలో గెలిచిన అభ్యర్థుల ఇళ్ల మీద ఓడిన అభ్యర్థులు దాడి చేశారు, కేసులు అవుతున్నాయి, ఎన్ని అవుతున్నాయి. ఇంకా కొన్ని సందర్భాలలో ఒక కాడ చెప్తాను. జగిత్యాల జిల్లాలోని ఒక దగ్గర ఎట్లాంటి రూపాయి పంచము ఏమీ లేదు అని చెప్పేసి ఆదర్శంగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని రాత్రి కలిసి అభ్యర్థులు పోటీ చేసిన వాళ్ళు, చేయని వాళ్ళు, పెద్ద మనుషులు కలిసి కేవలం ప్రజలందరితో ఓటు మాత్రమే అభ్యర్థించాలని చెప్పేసి ఓట్లు వేయించుకున్నారు. అది చాలా ఆదర్శగ్రామం. ఇంకోటి శృతి మించి ఏమైంది అంటే కామారెడ్డి జిల్లాలో తమ సామాజిక వర్గాన్ని ఓడించారు కాబట్టి ఇక ఊళ్ళో డప్పే కొట్టం ఏమని చెప్పేసి వాళ్ళు భీష్మించి కూర్చున్నారట. ఇది కాక ఇంకా కొన్ని సందర్భాల్లో కత్తిపోట్లయినాయి, ఇవన్నీ అయినాయి. ఇంకొంత ముందుకెళ్తే ఇళ్లల్లో పోటీ చేసిన అత్త కోడళ్ళు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, సడ్డకులు, వియ్యంకులు దాదాపుగా కుటుంబాలు విడిపోయే పరిస్థితి వచ్చినాయి. అది అయిపోయింది. ప్రజాస్వామ్యం కొన్ని ప్రాంతాలలో ప్రజాస్వామ్యం చాలా మంచి నిజంగా ఉండాలంటే ఇట్లా ఉండాలి అని చెప్పేసి ఓట్లు వేసుకున్నారు. వృద్ధులు 100 సంవత్సరాలు 105 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కోటపల్లి మండలం సీసా గ్రామంలో ఒక ముసలావిడ నడవలేకుండా ఉంటే పోలింగ్ స్టేషన్కి వస్తే కానిస్టేబుల్ ఎత్తుకెళ్ళి ఓట్లు వేయించాడు. తిర్యానిలో ఒక ఆవిడ ఓట్లు వేసింది, ఒక 105 సంవత్సరాలు రాజావ్ అనే ఆమె. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఓట్లు వేయకుండా ఇళ్లల్లో ఉన్నారు ఎక్కడన్నా సిగ్గు తెచ్చుకొని ఏ ఓటింగ్ అయినా సరే, ఏ పోలింగ్ అయినా సరే ఓట్లు వేయాలనే సోయి రావాలి. మన ప్రజాప్రతినిధి మనం ఎన్నుకోవాలనే సోయి ఉండాలి. ఒకవేళ ఇట్లాంటి సోయి లేకపోతే 1-2 సార్లు చూసి వాళ్ళని ప్రజల లిస్టులో అంటే బ్రతుకున్న వారి లిస్టులోంచి తీసేయాలని కూడా గవర్నమెంట్కు డిఎస్పీ మీడియా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదేమైనా కూడా లోకల్ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇంకా కొంతమంది అయితే మాకు మీరు ఓట్లు వేయలేదు, మేము ఓడిపోయినాం, మా డబ్బులు తీసుకున్నారు, మా చీరలు తీసుకున్నారు, మీరు నాకు ఓటేసినట్టయితే కులదైవం మీద ప్రమాణం చేయండి, లేకపోతే మా డబ్బులు మాకు ఇప్పేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. సిగ్గుమాల పనులు చేయొద్దు, సిగ్గుమాలు మళ్ళీ అవే కంటిన్యూ చేయొద్దు. ప్రజలు కూడా ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది, మీకు ఓటేయకపోతే వాళ్ళకి ఇవ్వాలి అంటే చాలా దౌర్భాగ్యం. దయచేసి అలా చేయకండి. ఇంకొక దగ్గర పోలింగ్కు భయపడిపోయి ఒక అయ్యప్ప భక్తుడు మనం మాట్లాడుకున్నాం, ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆయన పాపం పోలింగ్లో గెలిచిండు. ఇక అదొకటి. ఇంకో దగ్గర గెలిచిన అభ్యర్థి చనిపోతే అతనికి సంబంధించి ఎవరెవరైతే డబ్బులు తీసుకున్నారో ప్రజలు కావచ్చు, ఇంకోలు కావచ్చు, మళ్ళీ జమ చేసి వాళ్ళ కుటుంబానికి అందజేస్తున్నారు. సరే, మంచి నేర్పింది, చెడు నేర్పింది పోలింగ్. కానీ ప్రజలు ఎప్పుడు కూడా మాకు పైసలు ఇస్తేనే ఓటేస్తామనే దౌర్భాగ్య స్థితి నుంచి మారాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మంచి వ్యక్తిని చూసి ఓటేయాల్సిన అవసరం ఉంది రానున్న ఎలక్షన్స్లో.